నమస్తే ఎన్డీఎల్ఎస్కి స్వాగతం. కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం గ్రామ పరిధి కొమరగిరి భూమిని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు కోసం గత వైసీపీ ప్రభుత్వం జగనన్న కాలనీ అని 76 ఎకరాల భూమిని సేకరించినా ఆ భూమిని పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వకుండా రెవెన్యూ అధికారులకు ముడుపులు ఆశపడి భూస్వాములకి కౌలుకిస్తూ లక్షలాది రూపాయలు దుర్వినియోగం చేశారని, కౌలుకిచ్చిన రెవెన్యూ అధికారులపైన అక్రమ పంటను పండించే భూస్వాములపైన చర్యలు చేపట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ స్థానిక ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పేదల ఇళ్ల స్థలాల గురించి అని భూసేకరణ చేసి ఆ స్థలాన్ని రెవెన్యూ తీసుకుని ఈ రెవెన్యూ అధికారులే పెత్తందారులకి భూస్వాములకి కౌలుకి ఇవ్వడం జరిగింది. ఇది 5 సంవత్సరాలుగా 46 ఎకరాలు జగనన్న లేఅవుట్లో శిస్తుకి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్తున్నారని ప్రజానీకం చెబుతూ ఉన్నారు. దీని మీద అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి ఇవాళ కొత్తపల్లి మండలంలో నడుస్తూ ఉంది. అయితే మేము ఎన్నోసార్లు అబ్జెక్షన్ పెట్టాం, అది రెవెన్యూ పరిధిలో ఉండాలి, లేదంటే పేదలకి చెందాలని మేము చెప్తున్నా కూడా ఆ కౌలుకి వాళ్ళు ఇచ్చే ముడుపులకు ఆశపడి ఇవాళ ఆ జగనన్న లేఅవుట్ని పంట పొలాలుగానే ఊడుస్తూ ఉన్నారు. దీన్ని సిపిఐ పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఆ స్థలాన్ని లేఅవుట్ చేసి పేదలకు ఇవ్వాలి, లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అండర్లో ఉండాలి అని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు 46 ఎకరాల మీద ఎంత శిస్తు వచ్చింది, అది ఎవరి పరిధిలో ఉంది అన్నది మాకు వివరణ కావాలి. ఆ శిస్తుకి ఇచ్చిన వాళ్ళు ఆ రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఊడ్చారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని, లేని పక్షంలో సిపిఐ పార్టీగా మేము తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.